రౌడీ షీటర్లను నగరం నుంచి బహిష్కరించనున్నట్లు జగన్మోహన్ రెడ్డిని కూడా రాష్ట్రం నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న. అభివృద్ధికి అడ్డుపడేలా వ్యవహరించే వాళ్ళకి రాష్ట్రంలో చోటు లేదన్నారు. పక్క రాష్ట్రాల్లో ఆస్తులున్న జగన్మోహన్ రెడ్డి అక్కడికే వెళ్లాలని సూచించారు. చంద్రబాబు పడి లేచిన కెరటమన్నారు. రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు బుద్ధా వెంకన్న. అనగానే తెలుగు ప్రజలకే కాదు యావత్ భారతదేశానికి కూడా గుర్తొచ్చేది ఏంటంటే సైకో పాలన అంతమైన రోజు, ప్రజలకు ఒక పండుగ రోజు. ఈరోజు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంత ఇబ్బందులు పడ్డారో ప్రజలందరికీ తెలుసు. ఇది ప్రతి ఒక్కరి పండుగ రోజు. అలాగే మగటం లేని మహారాజు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పట్టాభిషేకం చేసిన రోజు. అందుకే ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాకుండా మిగతా ప్రజలు కూడా పెద్ద ఎత్తున పండుగ వాతావరణం సృష్టించుకున్నారు. దీని సందర్భంగా ఈ సంవత్సర పాలనని వాళ్ళు ఈర్షతో ఏదో పేరు పెట్టుకొని రాష్ట్రం మొత్తం ఇచ్చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకే ఒక విషయం చెబుతున్నా. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించగలడు, చరిత్ర తిరగరాయగలడు. అదొక్క చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. పడిన లేచిన కెరటం లాంటి వాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇవాళ ఆయనకి పట్టాభిషేకం అయిన రోజు కాబట్టి ఆయన గురించి చెప్పాలి. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఓడిపోయి గెలవడం అనేది ఒక్క చంద్రబాబు గారికే సాధ్యం. ఎందుకంటే చంద్రబాబు గారి నీతి నిజాయితీలు ఉండబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి 11 కమిషన్లు వేసినా ఏ ఒక్క కమిషన్ కూడా ఆయన అవినీతి పరుడని నిరూపించలేకపోయినాయి. అంత నిజాయితీ గల నిబద్ధత గల నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ అవాకులు చవాకులు పేలుతూ రాష్ట్రం మొత్తం ఎంఆర్ఓలకి ఇవ్వడం అనేది